స్వాతంత్ర దినోత్సవ వేళ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈసారి దీపావళికి ప్రజల ఆనందాన్ని రెండింతలు చేస్తానన్నారు. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ భారం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. 8 ఏళ్లలో జీఎస్టీలో భారీ సంస్కరణలు చేశామన్న ప్రధాని దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించామని చెప్పారు. ఈసారి దీపావళికి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తున్నామన్న ప్రధాని తద్వారా సామాన్యులపై పన్ను భారం లేకుండా చేస్తామన్నారు. ఫలితంగా వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుందన్నారు. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे, बहुत बड़ी सुविधा बढ़ेगी। దేశ ప్రజలకు దివాళీకి సంబంధించిన తోఫాపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ భారం తగ్గిస్తామన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈసారి దివాళీకి ప్రజలకు రెండింత సంతోషాన్ని తీసుకురాబోతున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. సామాన్యుల పైన పన్నుల భారం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ సంస్కరణలతో వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయంటూ కూడా మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి చిన్న పరిశ్రమలు భారీ ప్రయోజనాలను పొందుతాయంటూ కూడా మోదీ చెప్పడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే విధంగా ఈ యొక్క సంస్కరణలు ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ రోజు ఈ రోజు ఆయన ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి కూడా ఏదైతే నూతన ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి బిల్లు పాస్ అయిన తర్వాత ఈ రోజు మోదీ ఈ ప్రకటన చేయడంతో దేశ ప్రజల్లో కొంత ఆనందం వెల్లువిరిసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ గోపి. यकीनन एक खास दिन में परिवर्तित हो चुका है। ఎర్రకోట వేదికగా పాక్కి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న మోదీ బ్లాక్మెయిల్ చేసే వాళ్లకు ధీటుగా బదిలిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత శక్తేంటో ప్రపంచానికే తెలిసిందన్నారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అన్న మోదీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. అణు ఇంధనం వైపు కూడా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. 2047 నాటికి అణు విద్యుత్ని 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. प्रधानमंत्री श्री मोदी सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ पूछ करके लोगों को मारा गया, पति के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया। पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था, पूरा विश्व भी इस प्रकार से संहार से
चौंक गया था। मेरे प्यारे देशवासियों, ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। పెహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని ప్రధాని మోదీ అన్నారు. మతాన్ని అడిగి మరీ మారణహోమం సృష్టించారని అన్నారు. పెహల్గాం ఉగ్రదాడికి మన సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా సరైన గుణపాఠం చెప్పిందని అన్నారు. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని గుర్తు చేశారు. మన సైన్యం చేసిన పనికి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపిందని చెప్పారు. हमने हमारे सेना को खुली छूट दे दी। रणनीति वो तय करे, लक्ष्य वो तय करे, समय भी वो चुने और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दिया, आतंकी इमारतों को खंडहर बना दिया। ఉగ్రవాదానికి సహకరించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న మోదీ బ్లాక్మెయిల్ కి పాల్పడితే ధీటుగా జవాబిస్తామని అన్నారు. आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं है। भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं। न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, अब ब्लैकमेल नहीं सहा जाएगा। आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी, దేశాభివృద్ధిలో సాంకేతికత కీలకంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. టెక్నాలజీలో రాణించిన దేశమే అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు. टेक्नोलॉजी जीवन है और इतिहास की तरफ नजर करें तो पता है, इतिहास गवाह है, जिन जिन देशों ने टेक्नोलॉजी में महारत हासिल की वो देश विकास की ऊंचाइयों को पार कर गए, शिखर पर पहुंच गए, आर्थिक शक्ति नए पैमाने पर पहुंच। हम जब टेक्नोलॉजी के अलग अलग आयामों की बात करते हैं, मैं आपका ध्यान आकर्षित करता हूं सेमीकंडक्टर्स पे। उदाहरण के तौर पर बताता हूं, मैं यहां लाल किले से किसी सरकार की आलोचना करने के लिए खड़ा नहीं हुआ और नहीं मैं करना चाहता, लेकिन देश की युवा पीढ़ी को जानकारी होना भी उतना जरूरी। ఆపరేషన్ సింధూర్తో భారత్ శక్తి సామర్థ్యాలేంటో పాక్తో పాటు ప్రపంచానికి తెలిసిందని మోదీ అన్నారు. న్యూక్లియర్ ఎనర్జీలోనూ ఎన్నో సంస్కరణలు చేపట్టామని తెలిపిన ప్రధాని 10 కొత్త అణు రియాక్టర్లపై వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. भारत न्यूक्लियर एनर्जी पर भी बहुत बड़े इनिशिएटिव ले रहा है। न्यूक्लियर एनर्जी में 10 नए न्यूक्लियर रिएक्टर तेजी से काम कर रहे हैं। 2047 तक, जो कि हमने विकसित भारत का लक्ष्य तय किया है, जब देश की आजादी के 100 साल होंगे, हम परमाणु ऊर्जा क्षमता 10 गुना से भी अधिक बढ़ाने का संकल्प लेकर के आगे बढ़ रहे हैं. అంతరిక్ష పరిశోధనల్లోనూ భారత్ తనదైన ముద్ర వేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. గగన్యాన్తో భారత శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. स्पेस सेक्टर का कमाल तो हर देशवासी देख रहा, गर्व से भर जा रहा। और हमारे ग्रुप कैप्टन शुभांशु शुक्ला स्पेस स्टेशन से लौट चुके हैं और आने वाले कुछ दिनों में वो भारत भी आ रहे हैं। हम स्पेस में भी अपने दम पर आत्मनिर्भर भारत गगनयान की तैयारी कर रहे हैं। हम अपने बलबूते पर हमारा अपना स्पेस स्टेशन बनाने की दिशा में हम काम कर रहे हैं। और पिछले दिनों स्पेस में जो रिफॉर्म किए गए, मुझे बहुत गर्व हो रहा है. దేశ యువత కోసం 1,00,000 కోట్లతో కొత్త పథకం ప్రారంభించారు మోదీ. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో పథకం అమలు చేస్తున్నారు. 1,00,000 करोड़ रुपए की योजना हम चालू कर रहे हैं, लागू कर रहे हैं. आज से
प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही 15 अगस्त को लागू हो रही है। ये आपके लिए बहुत खुशखबरी है। इस योजना के तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को, बेटे बेटी को 15,000 रुपया सरकार की तरफ से दिए जाएंगे। कंपनियों को भी नए रोजगार देने के अवसर जो भी ज्यादा जुटाएगा, उनको भी प्रोत्साहन राशि दी जाएगी।